గత్యంతరం లేక బుజ్జి పాప పేరు డింపుల్ హన్విక. డింపుల్ హన్విక పుట్టినప్పుడు ఇది 6వ నెల. వాళ్ళ అమ్మ ఆఫీస్కి వెళ్ళింది, నేనే చూసుకుంటున్నాను. 6 months బేబీ. అప్పటి నుంచి నేనే చూస్తా. పెద్ద పాప ఉంటుంది, పెద్ద పాపను కూడా నేనే చూసుకుంటున్నాను. వాళ్ళ నాన్నమ్మ చూసుకునేది పెద్ద పాపని. 4 years వచ్చింది పెద్ద పాపకి. స్కూల్లో జాయిన్ చేసాం. పనుండి ఊరు వెళ్ళిపోయారు అమ్మ నాన్న ఇద్దరు. ఇంకెవరో లేక చిన్నపిల్లని నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఎవరు సపోర్ట్ లేదనమాట. ఇప్పుడు ఆట పట్టిస్తున్న పాపని. నైట్ డ్రెస్ వేసుకుని వాళ్ళ అమ్మ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నాను. వాళ్ళ అమ్మ అనుకుంటుంది పాపం. చూడండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది వీడియో. ఎత్తుకున్నాక చూడు ఎలా చూస్తుందో. అమ్మ ఎత్తేసుకుంది, ఇంకా పాలు ఇస్తుంది అనుకుంటుంది. నన్నే చూస్తుంది, ముసుగేసుకున్నాను కదా. అమ్మ ఏంటి ఇంత హైట్ ఉందా అని చూస్తుందో, లేకపోతే ఏం ఆలోచిస్తుందో మరి. ఇప్పుడు పాలు ఇస్తానేమో అనుకుని చూస్తుంది. ఒకటే కేరింతలు కొడుతుంది బయటికి తీయమని. తీస్తున్నాను. వాటి పక్కన లక్క పడుకుని ఉంది. తన పేరు జాన్వి. నిద్రపోతుంది. ఇప్పుడు లెగిస్తుంది కొంతసేపు అయ్యాక. తీస్తుంటే బయటికి ఒకటే ఆనందపడిపోతుంది. ఇదేమో బయటికి రావట్లేదు. లోపల టీ షర్ట్ ఇరుక్కుపోయింది. టీ షర్ట్ మీద నైటీ వేసుకున్నా. బయటికి రావట్లేదు ఏంటా అని లాగుదామని చూస్తుంది. కానీ చూసి షాక్ అయిపోద్ది. ఇప్పుడు ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరు అని ఆలోచిస్తున్నట్టు. వెనకాల టీ షర్ట్ ఇరుక్కుపోయింది. బయటికి తీస్తే అలా ఉండేసరికి చూసి షాక్ అయిపోయింది. ఏంటి మా అమ్మాయిని అసలు అని ఆలోచిస్తుంది. అసలు నోట్లో కూడా పెట్టుకోవట్లేదు. అంటుంది. తెలిసిపోయినట్టుంది ఎవరనేది. పడుకున్నాను నేను. పడుకుని ఇస్తానంటే కూడా వద్దంటుంది. మీదకి మళ్ళీ తీస్తున్నాను పడుకున్నాక. అయినా కానీ నిజమేనేమో మా అమ్మాయినేమో అనుకుంటుంది. కానీ అసలు చిన్న పాపని ఇంతలాగా ఏడిపోతున్నా ఏంట్రా నువ్వా అంటే నేనే. లేచింది పెద్ద పాప. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, డుమ్మా కొట్టింది. ఆలోచిస్తుంది ఏంటి ఇలా ఉంది అని. తెలిసిపోయింది అన్నమాట. బెక్క ముఖం పెట్టేసింది. ఎటు చూసినా కానీ పాలు రావట్లేదండి, ఎవరో అని ఆలోచిస్తుంది. లాస్ట్కి ఫేస్ రివీల్ చేశా. తాగు అంటే కూడా తాగట్లేదు. ఇంకా సర్లేని ఇంకా ఫేస్ రివీల్ చేసి చూస్తే షాక్కి గురైంది. ఏంటి నానేంటి నైట్ డ్రెస్ వేసుకున్నాడు ఏంటని పైకి కిందకి చూసింది.
ఇంకా వాళ్ళ అక్క కూడా నిద్రలోంచి లేచి ఏంటి డాడీ ఇలా చేస్తున్నావు అని నవ్వుతుంది. జాన్వి పాపం అమ్మ అనుకుంది ఇంతసేపు. చిన్న పిల్లని ఇంతలా మోసం చేయాలని ఎందుకు అనిపిస్తుందో ఏంటో అందరికీ. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి. ఈ రోజుల్లో మీకంటూ ఒకళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చూసుకునే అంత సీన్ లేదు. సబ్స్క్రైబ్ మై ఛానల్.